గురుగారు, ఆధ్యాత్మిక యోగ సాధకులలో రమణ మహర్షికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఆయన ప్రబోధించిన తత్వాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. ఇది గీతావాక్యం. హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు, సంశయము పని లేదు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు, వంశభావన వింటే. ఇది భాగవత అర్థము, శుకుడు పరీక్షిత్తుకు చెప్పినది. ఇలా తత్వాన్ని గ్రంథాల ద్వారా మనం తెలుసుకున్నాం. కానీ తన జీవితంలో దాన్ని అనుసరించి అందరికీ ఉదాహరణగా నిలిచినటువంటి రమణుల జీవితం సాధకులందరికీ ఆదర్శం. ఆయన భక్తులనందరినీ ఉద్దేశించి ఉపన్యాసం చెబుతూ ఉంటే అక్కడికి ఒక పాము వచ్చింది. ఆ పామును చూసి అందరూ భయపడి వెళ్ళిపోతూ ఉంటే పాముతో, మీరు నిన్న కూడా వచ్చారు, ఇవాళ మిమ్మల్ని చూసి అందరూ భయపడి వెళ్ళిపోతున్నారు, మీరు రావటం అవసరమా అనగానే పాము అక్కడి నుంచి నిష్క్రమించింది. గిరి ప్రదక్షిణకు వెళుతున్నటువంటి రమణులకు ఎదురుగా ఒక పెద్ద పులి వచ్చింది. వెంటనే శిష్యులంతా భయపడి పారిపోయారు. కానీ రమణులు ఆ పెద్ద పులితో సంభాషించి వచ్చిన తరువాత అతను పూర్వజన్మలో ఒక సాధువు, నన్ను చూడటానికి వచ్చాడు అన్న విషయాన్ని తెలియజేశారు. అలానే ఆశ్రమంలో ఉన్న జంతుజాలమంతటితోనూ సంభాషించేవాళ్ళు, కోతితో, ఆవుతో. ఇలా అద్భుతమైనటువంటి ఆత్మ భావన ప్రతి నిమిషము ప్రతి క్షణము ఆయన అనుభూతి చెందారు. కనుకనే యోగ సాధకులలో రమణ మహర్షి తన జీవితాన్ని ఆదర్శంగా అందించి అద్భుతమైనటువంటి బోధ చేశారు. మౌనంగా ఉంటూనే ఆ పరబ్రహ్మ తత్వాన్ని ప్రకటించినటువంటి మహాయోగి రమణ మహర్షి. ఈరోజు ఆయన జయంతి కనుక ఆ స్వామిని తలుచుకుంటూ బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధి సాక్షిభూతం భావాతీతం సద్గురుం తం నమామి. ఏ గురుతత్వమైతే గురుగీతలో ప్రకటింపబడిందో దానికి నిలువెత్తు నిదర్శనమే రమణుల యొక్క జీవితం. అందుకే రమణ తత్వాన్ని, రమణుల జీవితాన్ని వేరు చేసి చూపించలేం. ఆయన జీవితమే అనుష్ఠాన వేదాంతం. అందరినీ బహువచనంలో సంబోధించేవారు. ఆయన అరుణాచలం వెళ్ళినటువంటి కొత్తలో ఒక స్త్రీమూర్తి ఆయనకు ఆహారం అందించేది. ఆ స్త్రీమూర్తి దేహాన్ని వదిలేసిన తరువాత ఆవుగా జన్మించి ఆశ్రమానికి వచ్చింది. ఆవుకి లక్ష్మి అని పేరు పెట్టి ఆదరించారు. ఇలా ఆయన యొక్క లీలలు ఆత్మతత్వాన్ని ప్రకటిస్తూ అద్భుతమైన గీతా జ్ఞానాన్ని, ఆర్షవాంగ్మయంలోని ఆంతర్యాన్ని మనకు అందజేసిన దృష్టాంతాలు ఎన్నెన్నో. అందుకే రమణుల యొక్క జయంతి నాడు రమణ తత్వాన్ని, జీవితాన్ని బేరీజు వేసుకుంటూ దానిలో ఉన్న సత్యాన్ని గ్రహించి మన జీవితాన్ని సంస్కరించుకునే ప్రయత్నం చేద్దాం.